వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. దోస్తులందరికీ మన ఛానల్ తరపు నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మూడు వద్దు పీడే ముద్దు పార్ట్ 22 అన్నమాట. దోస్తులు ఇదే సిరీస్ లో సంక్రాంతి సిరీస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి బాగా సపోర్ట్ చేస్తున్నట్లా ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రి దోస్తులు. మేము ఇంతగానం చేస్తున్నందుకు ప్లీజ్ దోస్తులు మా కోసం చిన్న లైక్ చేసి వీడియోని హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. హలో 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 ఏం చేస్తున్నావే? ఏం లేదయ్యా, బువ్వ పొయ్యి మీద పెట్టినా ఉడుకుతుంది. ఎక్కడ పోయినావు తింటవేమో అంటే ఎక్కడ పోతే అక్కడనే పోతావేంది? జర పని మీద బయటకు వచ్చిన ఊర్లోనే ఉన్నానే, ఎక్కడ పోలేదు. కానీ బుజ్జమ్మోళ్ళు బయలుదేరినామంటారు కదా, వచ్చిరా లేదా అని అడుచుకుందామని ఫోన్ చేసింది, రాలేదా ఇంకా? ఏమో అయ్యా, మరి ఫోన్లు చేస్తే ఒకటే పని స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వస్తున్నారో వస్తలేరో అయ్యా, మనకు తెలియాలంటే ఫోన్ చేస్తేనే కదా తెలిసేది. నీ అవ్వ ఆ పుల్ల ఛార్జింగ్ చక్కగా పెట్టుకోదు. ఒక పారు ఛార్జింగ్ ఉంటుంది, ఒక పారు ఉండదు. నీ అవ్వ ఫోన్ ఎందుకు పెట్టుకుంటుందో ఏం కథలో నాకు ఏం అర్థం కాదు. అవు నేను అప్పటి సంది చేస్తున్నా, అసలు కలుస్తలేదు, కట్ అవుతుంది, మొత్తం ఎగిరిపోతుంది కదా, స్విచ్ ఆఫ్ వస్తుంది. అది సరే సరే, మరి ఇక వస్తే గంట లోపల రావాలి, లేకుంటే లేదే. అవునయ్యా, నేను గదే అనుకుంటున్నా. మరి వస్తున్నారో ఈసారి పండుగ వాళ్ళింటికాడనే ఉంటున్నారో వాళ్ళింటికాడనే చేసుకున్నారో మనకి ఎరకలేదు కదా. అమ్మమ్మా ఆగో వచ్చినట్టు రయ్యా, యాదిల్నే ఉర్రు. ఆగో సప్పుడైతుంది, వచ్చిర్రు వచ్చిర్రు, నువ్వు దబ్బునరా ఇంటికి. నా బంగారు తల్లి, నా బంగారు కొండ, ఎంత ముద్దుగున్నో డాడమ్మా. తాతేడమ్మమ్మా. తాత లేడమ్మా, ఎటు పోయిండో ఏమో. ఇక మీ కొరకు ఒకటే ఫోన్లు చేసి అడుగుతా ఉండి వచ్చిర్రా వచ్చిర్రా అని అంటా ఉండు. ఇక ఇప్పుడు చెప్పిన కదా వచ్చిర్రా అని, ఏదో ఒకటి పట్టుకొని ఇంటికి వస్తాడు తియ్యి. ఏమైంది సరితమ్మా, గట్ల సప్పుడు సరి చేయకుండా నిలబడ్డావు బిడ్డ. నాడు లోపల నాడు, బ్యాగ్ గిట్ల లోపల పెట్టుకో బిడ్డ. కాజేతులు కడుకోపోరి తిందురు గాని. మళ్ళొస్తమ్మా. ఇగో ఈ బ్యాగ్ నీ దగ్గరనే ఉంచుకో, లోపల ఇంట్లో పెట్టు. సీటమ్మ నీ దగ్గరనే ఉంచుకొని జరా చూసుకో అమ్మా ఆడిపి. నేను పట్నంలో పనుంది, జరసేపు పోయేస్తామ్మా, మళ్ళా ఇంటికే వస్తా సరేనానే. అయ్యో ఎందుకు బిడ్డ, వచ్చిందే లేట్ అంటే మళ్ళీ బ్యాగ్ పెట్టి పట్నం పోతానంటున్నావు. ఇప్పుడు ఎందుకమ్మా పట్నంకి? మీ అల్లుడు బట్టలు తెచ్చుకోమని పైసలు ఇచ్చిండమ్మా, అందుకే పోయి షాపింగ్ చేసుకొని ఒక చీర పిల్లకు 2 డ్రెస్సులు తీసుకొని వస్తే అయిపోతుందని పోయి వస్తామ్మా. మళ్ళీ స్వీటమ్మని తీసుకొని పోతే ఇక సిటీలు ఎట్లుంటది, గందరగోళం ఉంటది, లొల్లి లొల్లి ఉంటది. చిన్న పిల్లని వేసుకొని ఎట్లా పోవాలమ్మా, అందుకనే నేను ఒక్కదాన్ని పోయి వస్తా, స్వీటమ్మని చూసుకో. గట్లనా, సరే సరే బిడ్డ, మరి ఇట్లా పోయి అట్లా రా, డబ్బులు రా బిడ్డ, లేట్ చేయకు. కాదు మమ్మీ, మన దగ్గర కూడా కొత్త కొత్త పెద్ద పెద్ద బట్టల షాపులు పడ్డాయి. మరి వాళ్ళ దగ్గర ఇప్పిస్తాపా మమ్మీ, మంచి మంచి ఉంటాయి. ఏమొద్దమ్మా, ఇక మన దగ్గర కంటే ఇక సిటీ పోతేనే బాగుంటాయేమో. ఇక మా అత్త కూడా అమ్మో వాళ్ళ దిక్కుపట్నంలోనే మంచిగా దొరుకుతాయమ్మా అని ఎక్కిరిస్తురమ్మా. అందుకే ఆల్తు ఫాల్తు తెచ్చుకుంటే ఇంకా ఎక్కిరిస్తారు. జర మంచిగానే తెచ్చుకుందామని పోయేస్తామ్మా, సరేనానే. అయ్యో మరి వస్తా, అల్లు నింట పెట్టుకొని రావద్దా బిడ్డ? అల్లుడు నువ్వు కలిసి పోతుంటది కదా. ఇప్పుడు ఒక్కదాన్ని పోతావంటే మాకు భయం అయి పాడైతుంది. ముందే ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు. నేను వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తలే అమ్మా. ఏడున్నా ఏం కదని ఫోన్ చేసి మాట్లాడతలే, ఏం టెన్షన్ పెట్టుకోకురి, నాయన గిట్ల చెప్పు. సరే సరే అమ్మా. ఇక అల్లుడు వస్తేనేమో ఏం పీకర్ లేకపోతుండే, లేట్ అయినా సరే మెల్లగా వస్తారేమో అని ఇక గట్టిని ఊకుంటుంటాం కానీ ఇంక ఇప్పుడేమో ఒకదాన్ని పోతుంటే మాకు బుగులై పాడైతుందమ్మా. సరే సరే డబ్బును రా మరి. సరే అమ్మా, మంచిది. చెప్పు స్వీట్ అమ్మా, మీ నాయనమ్మ ఏమంటుందమ్మా? మీ అమ్మమ్మల ఇంటికే పోతావా అని, ఈడు ఉండవా అని ఏమంటలేదా బిడ్డ? అంటుందమ్మమ్మ, మా నాయనమ్మకు నేను ఆడుంటేనే ఇష్టము, మా మమ్మీ ఇష్టం లేదు కానీ నేనంటే చాలా ఇష్టం మా నాయనమ్మకు మా తాతకు. ఎందుకమ్మా నువ్వంటే ఇష్టము, మీ అమ్మ అంటే ఇష్టం లేదు? ఎందుకు 10 మంది కోడళ్ళు ఉన్నారా? మీ అమ్మ అంటే ఎందుకు చేస్తుంది మీ నాయనమ్మ అప్పటిసంది? మా మమ్మీ మస్తు సీరియస్ అవుతుంది, కోపంగా మాట్లాడుతుంది వాళ్ళ మీద. అందుకే వాళ్ళకు మా మమ్మ అంటే అస్సలు నచ్చది. మా చెప్పిన పని చేయదు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని చూస్తుంటది, ఫోన్లు మాట్లాడుతుంది. అందుకే మా డాడీ కూడా కోపం వస్తుంది ఇప్పటి నుంచి, తెలుసా మా మమ్మీని చూస్తుంటే. ఫోన్ పట్టుకొని ఉంటే మీ వాళ్ళకి భలే కోపం వస్తుంది అమ్మా. అబ్బో మేము సిటీలో ఉన్న వాళ్ళము గట్లనే బతికినామమ్మా. ఎనీ టైం చేతిలో ఫోన్ ఉండాలి. ఇక దోస్తులు ఆలీలు ఫోన్ చేస్తుంటారు. మీ అమ్మకు మస్తు దోస్తులు ఉంటుండే పెళ్లి కాకముందుకు. ఇక ఆలీలతో మాట్లాడుతుంది. అబ్బా దానికి సీరియస్ అవుతారమ్మా, బాలు ఉన్నారు. అవ నువ్వు చెప్పాలమ్మా మా మమ్మీని ఒక్క మాట అనకుర్రి అని, నువ్వు బెదిరియాలి మీ నాయనమ్మని మీ డాడీని ఇట్లా. నేను బెదిరియాను అమ్మమ్మ, ఫోన్ పట్టుకుంటే ఆగిట్లా కోపం వస్తుంది తెలుసా. అమ్మో స్వీట్ అమ్మ మస్తు హుషారున్నది రో. ఇక మీ నాయనమ్మ ఇట్లా నేర్పినాదమ్మా, మొత్తం తెలివంతా మీ నాయనమ్మదే వచ్చినట్టుంది. సరే కానీ మురుకులు చేసినవానే, చాయ్ పోసుకొని మురుకులు తీసుకురా. లేదు బిడ్డ, ఇంకా పెంకనే పెట్టుకోలేదు. మీ అమ్మ వస్తుందేమో, ఇద్దరం కలిసి దవా కూర్చొని చేద్దామనుకుంటే ఆగో ఆమె చూసినవా, ఇగొస్తా ఆగొస్తా అనుకుంటే లేటుగా వచ్చింది రావడమే. ఇక వచ్చిందేమో నిమ్మలంగా ఉంటదేమో, తిని పండుకుంటదేమో, ఇంతసేపు లేచినాక పిండి పట్టించుకొచ్చినా చేద్దామని నేను అనుకుంటే మళ్ళా బ్యాగ్ పెట్టి మళ్ళా ఉరికింది. ఏం చేయాలి మీ అమ్మతోని? ఇక ఆపోదశ అంటే 19 శాతాలే వేస్తుంది.
ఏ పెళ్ళైన సందన మారుతుందేమో నా బిడ్డ, ఇద్దరం కలిసి దబా దబా చేస్తే పని తీరుతుందని నేను అనుకుంటే, ఆగో నన్ను ఇచ్చిపెట్టి మా పోయింది ఇంకెన్నడూ చేయదు బిడ్డ. ఒక్కదాన్ని కొన్ని అన్న చేద్దాం అనుకుంటే ఇక ఒక్కదాన్ని నాకు చేతి గుంజి పాడైతుంది బిడ్డ. మీ అమ్మ వచ్చినాక చేస్తాను తీయమ్మ రేపు. మా మమ్మీ చేసినట్టే నేను చూసినట్టే నేను తిన్నట్టే, అంత సీన్ లేదు. మా మమ్మీకి అలాంటి పనులు రానే రావమ్మమ్మ. మా ఇంటికాడని అన్ని మా నాయనమ్మ చేస్తుంది తెలుసా. ఈడ నువ్వు మా మమ్మీ చేస్తామని అంటున్నావేంటి? సరే మీ ఇష్టం ఉంటాయి, లేకపోతే లేదు. అయ్యో పాపము లచ్చవ్వ ఒకటే పెంక కాడ కూర్చొని చేస్తున్నట్టు నీ అవ్వ. కోడళ్ళంజలి ఏం చేస్తుందో పండుకున్నదేమో బర్రెలు ఇంకా లేవలేనట్టుంది. ఓ లచ్చవ్వ, ఏమైందే ఒక్కదాని పెంక కాడ కూర్చొని అక్కడ ఇక్కడ మళ్ళాడుతున్నావు? ఎవరు లేరా ఇంట? నీ కోడలు ఎక్కడ పోయింది? ఏ కోడలు లేదు, కొల్లమ్మ లేదమ్మా. ముఖం మీద దాన్ని మా పోయింది అమ్మగారింటికి పిల్లని తీసుకొని. ఉండే తల్లి, ఈసారి ఈడనే ఉండరా, ప్రతిసారి మీ అమ్మోళ్ళ ఇంటికి పోతావు కదా, నా బిడ్డ ఇటు వస్తుంది ఉండు ఉండు అని అంటే ఇక నా మాట కేరియకుండా మా పోయింది చెల్లె, ఏం చేస్తాము ఇక. అది ఉన్న ఇట్లా పెంక కాడ కూర్చుంటుందా, నా చేతి కింద అదో ఏదో సాయం చేస్తుందా? పోయమ్మో ఇంత పని ఆడిది చీడ పెట్టదమ్మా. అంత సీన్ లేదు, ఎన్నడుకున్నా నా పానానికే పడుతుంది. అందుకే చెల్లి ఎవరు కాశ పెట్టుకోకుండా సప్పు దక్క కూర్చున్నా. లేట్ అయినా సరే చీకటి అయినా సరే ఇక మెల్లగా చేసుకుంటే చెల్లి, ఏం చేస్తే చెప్పు. అయ్యో పాపం పాడుగాను. ఆవు నాకు కోడలు లేదు ఎవరు లేదని నేను బాధపడుతుంటే నా బిడ్డ చిన్న మన్మరాలు వచ్చి వాళ్ళు చేస్తామంటే ఏమొద్దు తీయమ్మ, ఇంకా కొన్ని ఉన్నాయి దబా దబా చేసుకుంటా తీయని అలా కూర్చోబెట్టుకున్నా. అవ్వ ఇగో ముచ్చట పెట్టుకుంటే చేసేసిన నిన్న. ఇక నువ్వు అంటావమ్మ నీ బిడ్డ రాలేదా అవ్వ? ఇంకా ఈ పాటికి ఎప్పుడో రావాల్సింది కదా, ఇంకా రాలేదేంటి? వస్తుందంట చెల్లి, బస్సు దిగిందంట, ఇంకా 5-10 నిమిషాలలో ఇంటికానే ఉంటామమ్మా, జర పిండి అయితే కలిపి పెట్టు అని అన్నది. అయ్యో నా బిడ్డ వచ్చినాక నా బిడ్డ మేడకి ఎందుకు పెడతామ్మా, ఆమె అత్తగారింటి కాడ చేత చేసి వస్తుంది, గీడెందుకు చేస్తుంది అని నేనేం చెప్పలే చెల్లి. అందుకే దబా దబా ఇన్ని పోసుకుంటే డబ్బున అయిపోతుంది కదా అని చేస్తున్నామ్మా బిడ్డ రాకముందుకే. అయ్యో ఏ తల్లైనా బిడ్డ గురించి కిటనే ఆలోచిస్తుంది అక్క, ఏం చేస్తాను చెప్పు. అత్తగారింటి కాడ చేత చేసి అలా పానం కలగ పెట్టొస్తుంది, మళ్ళీ మన ఇంటి కాడ మనకు చేత చేయాలంటే అమ్మో మనకు పానం జరిగేదమ్మా. మరి బట్టలు తెచ్చినావా అవ్వ సంక్రాంతికి బిడ్డకు బిడ్డ పిల్లలకు? ఎక్కడ తీసేలే, బట్టలు తేలేదు ఏం తేలేదు. మొన్న దసరా పండుగ నాడే తేలేదని చాలా బాధ అనిపించింది. సంక్రాంతి పండుగ కన్నా వేవాలి అనుకుంటే పైసలు లేవు చెల్లి. చేతి నిండా పైసలు ఉంటేనేమో ఎక్కడ పడితే అక్కడ ఖర్చులు పెడుతుంటే, మళ్ళీ రేపు సంక్రాంతి పండుగ నాడు కూరకు కావాలి, చికెన్లు మటన్లు బగారా అన్నంలు. ఇక ఈ పిల్లలకి ఇష్టం వచ్చిన వల్ల చేయాలి. మళ్ళీ తిండికి చంపి బట్టలు తెస్తే ఎట్టుంటదమ్మా అని ఇక నేనైతే బట్టలు తేలే చెల్లి. ఇక తిండి ఏది కావాలంటే అది చేసి పెడితే కడుపు నిండా అని తినిపోతారేమో. అయ్యో గట్లనా? మరి నీ కోడలు షాపింగ్ పోవాలి బట్టలు కొనుక్కోవాలని జోరుగా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది కదా అక్క. గామె షాపింగ్ చేసుకుంటారు కానీ మరి నువ్వు నీ బిడ్డ వేస్తే ఏమైనా ఒక చీరనే బరువైందా నీకు? అమ్మో అవి దాని పైసలా, దాని అమ్మగారి పైసలా చెల్లి? ఆ నా కొడుకు జీతం పైసలు తెచ్చి దాని చేతిలో పెడితే అది తెయ్య తందనాలు ఆడుతుంది. ఎట్లా రూబాబు చూపిస్తుంది అనుకుంటున్నావు? అయ్యో ఆడవిళ్ళకు నేను తీసుకొస్తా తీ, మీరేంటి తెచ్చేది అని పైసలన్నీ తీసుకొని పోయింది చెల్లి. ఆమెనంటే అమ్మగారింటికి పోయి పండుగ ఎంత అయిపోయినాక మళ్ళీ వస్తుంది చూడు, అప్పుడు వస్తే బట్టలు పట్టుకొని వస్తుందంట. ఇక అప్పటిదాకా నా బిడ్డ ఉంటుందా? ఇక పండుగ అయిపోయిన తెల్లారే మా పోతుంది, ఆమెకు వాళ్ళ ఇంటికాడ మస్తు పనులు ఉంటాయి. మరి వద్దే తల్లి, ఇక పైసలు నాకు ఇస్తే ఊర్లో ఒక చీర కొనుక్కొని వచ్చి పిల్లకి ఇట్లా తలా ఒక డ్రెస్ కొనుక్కొని వస్తే ఇక వేసుకుంటారేమో పండుగ నాడు. ఇక పోత వాళ్ళ ఇంటికి కట్టుకొని పోతారేమో అని నేనంటే, కాదు కాదు నీకేంది ఇచ్చేది, మా ఆయన పైసలు నేను తెచ్చుకుంటా, నేను తెస్తా. తెచ్చిన పేరు నీకెందుకు రావుడు అని ఏమేమో అన్న చెల్లి. దీని పాడుగా దీని పైస ఎంత, దీని వస్తుంది ఎంత అని ఇచ్చిపెట్టిన చెల్లి. ఆమెనంటే వస్తూ తీసుకొస్తుందంటే ఆడవిళ్ళకు. మరి ఆమె ఇష్టము వాళ్ళ ఇష్టము ఏమన్నా చేసుకోనమ్మా, నా పైసలు అన్న లెక్క నా రూబాబు ఏం నడుస్తుంది చెల్లి చెప్పు. అమ్మమ్మా పోయమ్మో యాదిల్లే ఉంటారు కదమ్మో సంధ్యమ్మ. కాదు బిడ్డ, పండుగ రేపైతే గీయల్ల నైట్ వస్తారు బిడ్డ. అమ్మో ఏమట్టుకన్నా న్యాయం ఉందా చెప్పుర్రి? మీ అమ్మ ఒకటి ఎంతగానం చేసుకుంటదమ్మా నీ కొరకనే. అగ చూడు అప్పాలు చేస్తుంది, మురుకులు చేస్తుంది, అన్ని ఇందాల వేసి పెడుతుంది. నా పిల్లలు కాకుంటే ఇంకొకరికి చేస్తామ్మా నేను అనుకుంటా బాధపడుకుంటా ఒకటే చేస్తుంది బిడ్డ. ఇప్పుడే యాద్ చేస్తుంది నా బిడ్డే, నా మన్మరాలు నా మన్మడు ఇంకా వస్తలేదు అమ్మాయి, ఎప్పుడు వస్తాడో ఏమో నా బంగారు తల్లులు వాళ్ళ మీదనే పానం గుంజుతుందని అంటనే ఉంది. యాదిల్నే ఉన్నారమ్మా, ఇప్పుడే వస్తున్నారా? మరి నీ మొగడు రాలేదా సంధ్య? రాలే మా డాడీ ఈసారి పండుగకు మా అమ్మమ్మ ఇంటికి రానన్నాడు. ఓ అమ్మో లచ్చవ్వ, నీ మన్మడు మస్తు హుషారున్నాడే. అవునమ్మా నా మన్మడు ఏమో చాలా హుషారుంటాడు. ఆగో ఆ పిల్ల చూడు, మూవీ పిల్ల, ఏమైనా ఇస్తే తీసుకుంటది, లేకుంటే సప్పు సరి వేయకుంటుంటది. కానీ ఈ పిల్లగాడు పోయేమో శీత్వ తల్లి కొంటే శాతాలు చేస్తాడు. మరి ఈ పండుగకి ఏమైనా కొంటే శాతాలు చేస్తాడా, వాళ్ళ తాతతో మాటలు తింటాడా, సప్పు దక్క మూసుకొని ఉంటాడా, ఎట్లా చేస్తాడో కానీ. రరి నాన్న చీకట్ల చల్ల చలికొచ్చిర్రు, లోపలికి పోరి తల్లి.
అమ్మా నేను వచ్చే వరకు పిండి అంతా కలిపి పెట్టే వచ్చినాక ఇద్దరం కలిసి కూర్చొని చేద్దాం దబా దబా అయిపోతాయి నువ్వు ఒక్కదాన్ని చేయకని మరీ చెప్పిన ముందే చేదంతా గుంజుతుంది అని అంటావు ఫోన్ లాగి ఇప్పుడేమో ఒక్కదాన్నే చేస్తున్నవేందే నువ్వు ఈ అవ్వ ఏందే నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చేసిందే చేస్తావు మళ్ళీ చేతి గుంజుతుందమ్మా అనుకుంటా వండుకుంటే ఇక అప్పుడు నాయన ఏడికని తీసుకుపోతాడు చెప్పమ్మా ఏమో బిడ్డ ఏం చేస్తాం చెప్పు మళ్ళీ నువ్వు అత్తగారింటి కాడ చేత చేసి గీడికొస్తే మళ్ళీ గీడ పని చెప్తే నాకు నిమ్మలం అనిపించదు బిడ్డ ఏమైతుంది తీరా మెల్లమెల్లగా ఒత్తుకొని మెల్లమెల్లగా చేసుకుంటున్నా తీ మరి గిసొంటి దానివి వదినేను వాళ్ళ అమ్మగారింటికి ఎందుకు పంపించినవే వదిన ఉంచుకోవచ్చు కదా అదో ఇదో సాయం చేస్తుండే చేతి కింద అమ్మో మీ వదిన అమ్మ ఈరంగల్లా ఈరమ్మ పొయ్యి అలుకుతేనంట ఇక ఏమంటారు కదా శాస్త్రం గట్లుంది గాని ఏమొద్దేమొద్దు తల్లి ఆమె ఉన్నా లేనట్టే ఉంటే ఇంకా పదింతల పని ఎక్కువ అవుతుంది నాకు కానీ తక్కువ కాదు బిడ్డ అయ్యో మా అత్తమ్మ ఒకటే చేస్తుందమ్మా నేను సాయం చేస్తానే మనిషి కాదు బిడ్డ అది చేసేని ఎవరి కోసం చేస్తుంది మా పైసలు పెడతారేమా మా పైసలకు పుణ్యానికి చేయాలి నేను పుణ్యానికి తింటాను అంటది బిడ్డ అమ్మో దాని నోటుకో దండము దాని చేతులకో దండం బిడ్డ పోని పోని అది పోతే ఎంత ప్రశాంతంగా ఉంది చూడు బిడ్డ ఇక లేకుంటే అది ఇంటికాడ ఉంటే దానికోసము నా పానం అంతా లుక్సాను దాని మీదనే ఆలోచన ఏం చేస్తుందో ఏమేం చేస్తుందో ఫోన్ పట్టుకుందా ఉత్తగానే ఉన్నదా అని గదొక టెన్షన్ పాడైతుంది బిడ్డ ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయింది ఏ లొల్లి పంచాలి లేదు నిమ్మలంగా ఉంది బిడ్డ నా పానం అయితే పోని ఒక ఉండేం చేస్తుంది అమ్మ ఆమె అమ్మమ్మ స్వీట్ ఎందుకు పంపించినవే నేను స్వీట్ కోసం అనే టిక్ టాక్ తయారై వచ్చిన అమ్మో పిల్లగాడు మరదల మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది కదా మరదల కోసానికి ఇక గిట్టట పిల్ల కోసానికి టిక్ టాక్ తయారై వచ్చినావు అబ్బాబ్బో మరదల మీద ప్రేమ బాగా గుంజుతుంది కాదు ఇంకా పెద్దగా అయితే ఇంకా సోగులు పడుతున్నావు పిల్లగా నువ్వు అవ్వ మా ఊరికి వచ్చిన మన్మరాల కోసమే వచ్చినా గిట్ల తయారై వచ్చినా అని బిల్డప్ మాటలు మాట్లాడతావు పిల్లగా అవును పెంటమ్మా గా పిల్లగానికైతే లెసలెస సోకులున్నాయి అమ్మ గిట్టత లేడు గాని మస్తు సోకుల పడతాడు ఇప్పటి సందే మా స్వీటమ్మని ప్రేమిస్తుండంట పెళ్లి చేసుకుంటాడంట ఈ పిల్లగాడు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు నవ్వొచ్చి పాడైతుంది పెంటమ్మా మరి ఇయ్యాల రేపు కూరగాయలు మస్తు హుషారుంటారు లచ్చవ్వ ఇక ఏం చేస్తాం గానీ ఆగో చూసినావా కళ్ళద్దాలు గిట్ట పెట్టుకొని జోరుదారుగా తయారై వచ్చిండు అబ్బబ్బో మన ఊర్లా ఇక మడదన్నయ్యే పిల్లలందరినీ ఆట ఆడిస్తచ్చే ఉండు పెద్దగా అయితే అమ్మో పెద్దగా అయితే కాదు పెంటవ్వాకి ఇప్పుడు ఏమైనా తక్కువ చేస్తాను అనుకుంటున్నావా ఆగో రేపు పొద్దుగాల చూడు తెల్లాడితే చూడు ఎవరెవరు మరదల్ని అవుతారో అత్తమ్మోళ్ళ ఇంటికి బాగా పోతాడు ఏమత్తమ్మ బాగున్నారా అని పలకరియనోళ్ళు పలకరించి గెలుక్కుంటాడు పెంటవ్వా ఆ నా మన్మరాళ్ళందరితో ఆట ఆడుకుంటారంట ఇక మా ఏ రండ్లు గిట్ల నవ్వి నవ్వి పాడైతారు ఏందే గీ ముసలవ్వకు అన్ని చెప్తున్నవేంది అమ్మ నా ఇజ్జత్ అంతా తీస్తున్నావు ఏం కాదు పిల్లగా నా ముందట చెప్పేం కాదు కానీ సంధ్యమ్మో నీ కొడుకు మస్తు హుషారున్నాడమ్మో ఆగో నీ బిడ్డ అయితే చాలా అమాయకురాలు ఉన్నట్టుందిగా అవును పెంటవ్వా శ్వేత ఈ బ్యాగ్ లోపల తీసుకొని తమ్ముడు నువ్వు లోపలికి కొర్రి తాత కొద్దిసేపు అయితే వస్తాడు లేకపోతే లోపలనే ఉన్నాడు తాత దగ్గర పోయి వండుకోపోరున్నానా నాయన లోపలనే ఉన్నాడమ్మా నాయన దగ్గర వండుకోమనుకో ఆగో అక్క లోపలికి పోయింది నాన్న నువ్వు కూడా లోపలికో తాత దగ్గర పోయి వండుకోపో నేను ఓన్ మమ్మీ ఈ అవ్వ మరి ఇంటికాడ ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియవు అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు అన్న జర నిమ్మలంగా నిలబడని అమ్మమ్మ ఎట్టెట్లా చేస్తుంది ఏం కథ కొంచెం టేస్ట్ అన్నా చూస్తానే తీసుకొని యావ చూస్తుంటేనే గింత నోరూరుతున్నాయి తింటి ఇంకెంత కమ్మ ఉంటాయి అమ్మమ్మ అరే నానయ్య మొదలు నువ్వే తింటే ఎట్లయ్యా దేవునికి పెట్టలేదు జరుండు బాగదేందయ్యా చూసింది తలిసింది కావాలంటావు నువ్వు జరుండు దేవునికి 5 చేతులు పెట్టినాక తిందువు గాని అవ్వ ఎప్పుడు గిట్లనే చేస్తావే పోయినసారి దసరా పండుగ గిట్లా మురుకులు తిందామని దగ్గర దాకా వస్తే వద్దు దేవునికి పెట్టాలనంటివి దేవునికి పెట్టాలి దేవుడు తింటాడు అన్నట్టు పెడతారు కానీ అవన్నీ ఖరాబ్ అయితే మళ్ళీ తెల్లారి తింటారా అంటే గట్లనే ఖరాబ్ అయిపోతాయి అవ్వ ఎప్పుడు నన్ను తిననియవా దేవుని తిననియవు ఎప్పుడు గిట్ల పెంకకాడ రాగానే ఇజ్జత్ తీస్తావు నువ్వు ఆక చేస్తావమ్మా మొత్తం వెయ్యను అని చెప్తే నేను రాకపోతుండే కదా నేడికి అమ్మో పిల్లగాడు చూడు దేవుని పెట్టలేదు అని అంటే ఇంత పొడుగు మాటలు మాట్లాడుతావు అమ్మో బాలు హుషారున్నాడు అమ్మో మీ ఊరు దిక్కు పోరగాళ్ళందరూ గిట్లనే హుషారు ఉంటారు పిల్లగో అవును మరి హుషారు లేకుంటే ఏంది మీరేమో ఏమంటా వాడాలా నేను అరే నాని ఎక్కడ పోతున్నావురా గింత చీకట్లా జర పనుందే మన ఇంటి పక్కన ఆడు చింటుగాడు లేడా ఇక అల్లోళ్ళు గిట్ల వచ్చిరంట అమ్మమ్మ ఇంటికి జరసేపు పోయి కూర్చొని వస్తామా సరే డబ్బుండ్రా ఇంత చీకట్లా ఏం పనుందమ్మా నీ కొడుకు రుయ్య అక్కడ ఉరుకుతుండు ఇక్కడ ఉరుకుతుండు జింక పిల్లలేక అమ్మో ఓ లచ్చవ్వా ఈ బస్టి ముండా మళ్ళా నీ పెంకకాడికి నీ దగ్గరికి ఇట్లా వస్తున్నదే ఏమైంది చెల్లే బక్కమ్మ పెంకకాడి పని అయిపోయిందానే డబ్బులు వచ్చినావు 7 లచ్చవ్వా పిండి పట్టించుకొచ్చి ఆడబెట్టినా ఇంకా చెయ్యలేదు చేద్దామంటే నూనె లేదు అటు కాకుండా పానం మొంగుతలేదు ఇక చెయ్యాలనా వద్దా ఇక నా పిల్లలు ఇట్లా పండుగ తెల్లారుస్తారంట పండుగ ఎక్కడక్కడ అయిపోయినాక అప్పుడు పెంక పెట్టుకోవాలన్నా ఎక్కడ అర్థమైతే లేదు లచ్చవ్వా
ఓసిని పిండి పట్టించుకొచ్చి చెయ్యను అని అంటే వేందే అంటే నీ మొగడు నువ్వు అన్న తినరాని లేకపోతే అన్ని కాకుండా కొంచెమే చేసుకోవాలి. చేసుకోకుండా ఇంట్లోనే పెట్టి నూనె లేదు పానం శాతం అయితే లేదు అని అంటే ఎట్లనే ఆగో మన ఇళ్ళ పొంటి తిరుగుతావు మంది మీదనే కన్ను ఉంటది. ఏం చేస్తుర్రు ఎట్లా చేస్తున్నారు నాకు రెండు ఇస్తే బాగుండని బెత్తిరి సూపులు చూస్తా ఉంటావు ఆ దిష్టి కన్న ముఖం దానా. కాదే పిండి పట్టించుకొచ్చినప్పుడు ఒక నూనె ప్యాకెట్ తెచ్చుకొని నీ మొగని మటుకు నీ మటుకు వేసుకొని పెట్టుకుంటే కాదా అని ఏమైనా మంది కుండల మీదనే ఉంటది నీ పానం అంతా. అయ్యో గట్ల అంటవేంది లచ్చవ్వ నేను పెంటవ్వల ఇంటికి పోతే గట్లనే అని నలుగుట్ల ఇజ్జత్ తీసింది. ఇక నువ్వు గట్లనే అంటున్నావు. ఎందుకు లచ్చవ్వ నన్ను అంటేనే గట్ల చీప్గా తీసి పడేస్తారు. మరేందమ్మా నువ్వు చేసేటి సొక్కమైన శాతాలు అని చీప్గా తీసి పడేస్తారని అంటున్నావు. మరి పండుగ నాడు ఎవరికి ఆశించకుండా మనదేందో మనం బుక్కెడు వేసుకోవాలి తినాలి ఏమైనా మంది కుండల మీద ఉంటాయా అని గట్లుంటే పండుగ పూట ఇదేంద్ర నాయన మా పని అనుకుందని తిట్టుకోరా అనే 10 మంది 10 రకాలుగా తీసుకుంటారు. గట్లని అంటున్నాం చెల్లె నీ మంచి కొరకే చెప్తున్నాం మేమేమన్నా గలీజ్గా అంటున్నామా కావాలంటున్నామా. ఆ గట్ల చెప్పు లచ్చవ్వ ఓ అమ్మో నిన్న నేను గట్లనే అంటే దేవుని పెట్టలేదు తల్లి అది చేతులు పెట్టినాక తిండు గాని అని అంటే గా మాటకు ఓ అమ్మో ఏం ఫీల్ అయినా అయ్యింది తల్లి మా పోయిందంటే మళ్ళా మా ఇంటికి రాలేదు మా ముఖం చూడలేదు రాకపోని నేను ఉన్నది ఉన్నట్టు అన్న లచ్చవ్వ నాదేమైనా తప్పు ఉంటే నువ్వు అన్ను. అబ్బో పెంటవ్వ బాగానే చెప్తుందమ్మా నీ లెక్క కాదు పెంటవ్వ లచ్చవ్వ గుణము. అన్న అంటది పెట్టినా పెడుతుంది గాని లచ్చవ్వ నోరంతా చేసేది కొడుతుంది బువ్వ తిన బుద్ధి అయితే లేదు. ఇంత షాయి పెట్టుకొని మురుకులు వేసుకొని అన్న తాగుతా 2 3 మురుకులు అన్న పెట్టు లచ్చవ్వ. అరే ఇంకా దేవుని కోసం దిగలేదే దేవుని పెట్టక ముందుకే నాకు ఇయ్యి అని ఒకటే పని వస్తారేమి. అగో నా మన్మడు వస్తేనే తిట్టి తిట్టి పాడేసి పంపించిన. ఇక ఆ పిల్లగాడు తిట్టుకుంటా పోయిన మా అమ్మమ్మకి ఎప్పుడు ఇట్లనే అంటది మేము వచ్చుడెందుకు మా అమ్మమ్మతో మాటలు పడేందుకు అని ఆ పిల్లగాడు గులుక్కుంట పోయినాడే. ఇప్పుడు దేవుని పెట్టది నీకెత్తి అది చెల్లి రేపు రాపో రేపు 2 3 కవర్లు పెట్టి పంపిస్తా గాని. ఇయ్యవ్వ ఎవడు చూసినా గట్లనే అంటారు కావాల్సుకొని అంటున్నట్టు రమ్మ నాకు ఇయ్య బుద్ధి అయితే లేనట్టుంది కదా మీకు. ఆగో ఏమైంది దేవుని పెట్టలేదని కావాల్సుకొని చెప్తామా అయ్యా అవ్వ దేవుని మీద అబద్ధాలు చెప్తామా. ఆగో అలిగిపోతూనే ఉంది చూడు ఓ బక్కి. ఓయమ్మో పిలిచినా గిట్ల వలుకుతలేదు చూసినా వాళ్ళొచ్చావా మస్తు పొగరున్నది దానికి. అవును చెల్లి నిజంగా అది అన్నదే కావాలి అడిగినప్పుడే ఇయ్యాలి లేకుంటే మన మీద బాగా అలుగుతుంది మనతో మాట్లాడేది మన ముఖం ఇట్లా చూడదు చెల్లి. దానికి ఎందుకో అంటారు బాబు దిష్టి కళ్ళది ఏమైనా మంది మీదనే ఉంటది కన్నంతా. అవును లచ్చవ్వ అంటే మా ఇంటి కాడ నిన్న నా బిడ్డ నా మన్మరాలు మేము చేసుకుంటా కూర్చున్నాము ముచ్చట్లాడుతుంటే ఇక వచ్చింది ఓయమ్మ నా మీద నిష్ఠురం అయిపోయిందమ్మ ఏమనాలి. ఆమెకు ఓయమ్మ మంచి చెప్పినా కష్టమే చెడు చెప్పినా కష్టమే దాంతో పెద్ద నెత్తి నొప్పి ఉంటదమ్మ ప్రతి పండుగకు చేసుకుంటానికి ఏమీ శాత కాదు. పానం శాతనైతే లేదు నూనె ప్యాకెట్ లేవు అని అంటుంది అవ్వ ఎవరి కోసం అది బతికేది. రోజు పెళ్ళమ్మ కూడా ఇంటికి ఉన్న కూడా కష్టానికి పోతారు పైసలన్నీ రూపాయి ఒక దగ్గర వేసి మిత్తిలకి ఇస్తుంది అని చెప్పి ఇప్పుడేమో పైసలు లేవు శాతనైతే లేదు అని అంటుంది అమ్మో దాన్ని నమ్మొద్దక్కో. ఇగో ఇదే నువ్వు లేట్ మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము దోస్తులు మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైకే మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కంటెంట్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం దోస్తులు.